ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహాకృపను బట్టి మరి ఒక నూతన దినము ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు. రండి ప్రార్థిద్దాం, ప్రభు వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినే గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము బలహీనతలో బలవంతుడు ఎలా కాగలుగుతాడు. ఈ దినాల్లో మనం కొన్ని పర్యాయాలు మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనము ఒక నిర్ధారణకు వచ్చేస్తాము. నేను బలహీనుడిని, నేను బలహీనురాలుని, నేను ఏమి చేయలేను. ఈ రీతిగానే మా బ్రతుకు కాలమంతా, మా జీవిత కాలమంతా వెళ్ళబుచ్చవలసినది. ఈ పరిస్థితుల నుంచి ఎవరు కూడా మాకు సహాయపడేవాడు లేరు అని నిర్ధారించుకుని చేసే శక్తి సామర్థ్యాలు ఉండి ఉన్నప్పటికీ కూడా ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని మనం అంతకంతకు దిగజారిపోతూ ఉంటాం. దేవుని యెడల భయభక్తులు కలిగిన వ్యక్తి, విశ్వాసము కలిగిన వ్యక్తి పరిస్థితులను ఆధారం చేసుకోకుండా, స్థితిగతులను దృష్టించకుండా దేవుని కార్యాలయందు దృష్టి ఉంచి, దేవుని కార్యాలయందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా తన శక్తికి మించిన కార్యాలను చేయగలుగుతాడు అని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ మాటలు మనము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటవి. ఇజ్రాయేలుకు సంబంధించిన గిద్యోను అనే వ్యక్తి తనకున్న పరిస్థితులను బట్టి తను బలహీనుడిగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు ఉన్న పరిస్థితులు అలాంటివి. మిద్యానీయుల చేతులకి వారు అప్పగించబడి వారికి సంబంధించిన జీవన సాధనము అనేది ఒక్కటి కూడా లేకుండా వారు బ్రతకటానికే కష్టమనే పరిస్థితులు వారు ఎదుటి ఉన్నవి. వారు మరి గ్రామాలలో పట్టణాల్లో ఉండకుండా అరణ్యములో, కొండలలోనూ, గుహల్లోనూ దాగి ఉండవలసిన పరిస్థితులు గిద్యోను ఎదుటి ఉన్నవి. అలాంటి పరిస్థితులు మిద్యానీయులకు మనం కనబడితే ఎక్కడ మనల్ని కొనిపోతారు, ఎక్కడ మనల్ని పట్టుకుని వెళ్ళిపోయి వారికి బానిసలుగా చేసుకుంటారని కొండల్లో, గుహల్లో దాగి ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఒక పిరికివాడిగా, ఒక బలహీనుడిగా, ఎన్నిక లేనివాడు కొన్న గిద్యోను దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడయుండి ఉన్నాడు. ఎందుకంటే గానుగు చాటు నుండి గోధుమలు దుల్ల కొట్టుకుంటూ భయపడుతూ ఉంటున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతాము. మరి అలాంటి గిద్యోను దగ్గరికి దేవుని దూత వెళ్ళి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే గిద్యోను నవ్వుకుంటున్నాడు. నేను ఎలా పరాక్రమం కలిగిన వాడిని, నేను బలహీనుడను కదా, భయపడుతూ ఉంటున్నాను. మరి ఈ పరిస్థితుల్లో నాకు వచ్చి దేవుడు తోడయుండి ఉంటున్నాడు. దేవుడు తోడయుండి అంటే మాకెందుకు ఈ పరిస్థితులు? మేమన్నా ఈ పరిస్థితులు చూస్తే దేవుడు మాకు తోడు లేడని ఒక సర్టిఫై చేసినట్టుగా, నిర్ధారణగా ఆ పరిస్థితులు కనబడుతున్నవి. దేవుడు మాకు తోడై ఉంటే మేమెందుకు వారికి అప్పగించబడతాము? వారు ఎందుకు మా మీద ఆధిపత్యం చలాయిస్తూ ఉంటారు? మేమెందుకు ఈ గుహల్లో, ఈ కొండల్లో దాక్కోవాల్సిన పరిస్థితి అని గిద్యోనులో వచ్చిన ప్రశ్న. అప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడని చెప్పినప్పుడు అప్పుడు గిద్యోను మాట్లాడే మాట మనం చూస్తామన్నమాట. 13వ వచనంలో గిద్యోను అంటాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైను? మాకు తోడై ఉంటాడని చెప్పినావు కదా, మా పితరులను ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించినాడు కదా, ఎన్నో అద్భుతాలు చేసినాడు కదా, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసినాడు కదా, ఇవన్నీ ఏమైనాయి? అన్నీ కూడా కొట్టుకుపోయినాయి కదా, ఇంకా ఎక్కడ మాకు తోడున్నాడు?
ఇంకెక్కడ మేము బలవంతులము అనే విధానంలో గిద్యోని యొక్క ఆలోచన విధానమై ఉన్నది. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని అని గిద్యోను సమాధానం వచ్చింది. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షించుము. యెహోవా అక్కడ అద్భుతం మాట్లాడుతుంది. నువ్వు బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతుల నుంచి నీ ప్రజలైన ఇజ్రాయేలుని విడిపించు, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా 15 చూసినట్టు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనిషి గోత్రములో ఎన్నిక లేనిదే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బలహీనమైనదే నా గోత్రము లేదా నా కుటుంబము మనిషే గోత్రములోనే ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాడు. అలా చెప్పుకుంటూ మనం కూడా ఏం చేస్తూ ఉంటాము, ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా అలవాటు పడిపోతాము. మన వల్ల ఏమీ కాదు, నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయలేను, మేము చేసే శక్తి మాకు లేదు, కావలసిన వనరులు మాకు లేవు, కావలసిన లేకుంటే అధికారం మాకు లేదు, కావలసిన అండదండలు మాకు లేవు, ఎవరు చేయూతనిచ్చేవాళ్ళు కూడా లేరు అని చెప్పేసి ఇలాంటి వాటితో మనం ఏమవుతామంటే వాటికి అలవాటు పడిపోయే వారముగా ఉండి ఉంటాము. అప్పుడు యెహోవా మాట్లాడుతాడు అనమాట. అందుకు యెహోవా 16వ వచనంలో, అయిననేమి, ఒకవేళ బలహీనమైనది కావచ్చు, ఎన్నిక లేనిది కావచ్చు, లేదా అయినా పర్లేదంట, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లుగా మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చును. ఒకే మనుషుని, మిద్యానీయులు అందరిని కూడా ఒక మనిషిని హతము చేసినట్లుగా నీవు చేస్తావు గిద్యోను, నేను నీకు తోడై ఉన్నాను గిద్యోను అని గిద్యోనుతో సెలవిస్తున్నాడు. ఒక బలహీనుడిలో నుండి, ఒక బలహీనతలో నుంచి ఒక బలవంతుడైన వ్యక్తిని అక్కడ చూడటానికి దేవుడు తలంచినాడు. ఆనాడు మనం చూసినట్టయితే యేసయ్య శిష్యుల్లో ఉన్న పేతురు మనం చూసినట్టయితే రెల్లులాగున్న పేతురు, గాలి వాటమున పడి ఎటు వస్తే అటు కొట్టుకుని పోయే పేతురు, వంగిపోయే ఆ యొక్క సీమోనుని ప్రభు ఏమి చూసినాడు, అతనిలో ఒక బండను చూసినాడు. నువ్వు పేతురువు సీమోను, నువ్వు రెల్లువు కాదు, ఈ బండ మీద నా సంఘమును నేను కడతానని చెప్పేసి సీమోనుతో చెప్పి అతను బండగా చూసి ఆ బండగా స్థిరపడే వరకు కూడా ప్రభు అతన్ని విడిచిపెట్టలేదండి. ఒక బలహీనుల నుంచి బలవంతుడైన వ్యక్తిని చేయగలిగిన కృప ఒక దేవునిలోనే ఉన్నది. ఆయన శక్తి సామర్థ్యాలు ఆశ్రయించినప్పుడు దేవుడు, లేదా వాటిని మనం నమ్మినప్పుడు, వాటి యందు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు తన కార్యాలను జరిగించి తీరుతాడు. మనం గిద్యోను జీవితంలో మనం చూసినప్పుడు అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటం, అందుకు ఒక సూచన అడగటము, ఆ సూచనను అతనికి తెలియపరిచి అతనికి దేవుడు తోడై ఉన్నాడని ఒక కన్ఫామ్ని అది ఎప్పుడైతే కలుగు చేశాడో అప్పుడు తన దగ్గర ఉన్న ఆ యొక్క యూదులో లేకుంటే జనంలో ఎక్కువ మందిని కూడా తీసుకెళ్లకుండా అతి తక్కువ మందితో వెళ్ళేసి మిద్యానులు మనం జయించడం చూడగలుగుతాము. 300 మందిని మాత్రమే తీసుకుని వెళ్ళి గిద్యోను మిద్యానులు ఏం చేసినాడు, జయించగలిగినాడు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని వారందరూ చాటి బోరలు ఊది ఆ కొండలను పగలగొట్టి శత్రువులను జయించడం, దేవుడు వారి పక్షంగా వెళ్ళి వారికి గొప్ప విజయాన్ని ఇవ్వడం మనం చూడగలుగుతున్నాం. ఈ దినాలలో కూడా ఈరోజు ప్రభు మన పట్ల కూడా ఒక పాఠాన్ని నేర్పనై ఉండి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి నువ్వు బలహీనుడువను, లేదా జ్ఞానం లేనివాడువను, తెలివి లేనివాడువను, శక్తి సామర్థ్యాలు లేనివాడువను, వనరులు లేవని ఉన్న వాటిని బట్టి లేదా ఆ పరిస్థితులను బట్టి నిన్ను నీవు తగ్గించుకుంటూ ఇంకా తగ్గిపోతూ ఇంకా అణిచివేయబడుతున్నావో అటు వాటి నుంచి నీవు ఈరోజు లేవనెత్తబడాలి. అటు వాటి నుంచి నువ్వు విమోచించబడాలి. అటు వాటి నుంచి నీవు ఆశీర్వాదకరంగా నీవు మారగలగాలని ప్రభు నీ పట్ల తలంచుచున్నాడు, ఆశిస్తున్నాడు.
ఇవే పరిస్థితులు నా జీవితంలో కూడా నాకు నా మట్టుకు నేను అనుకుంటూ ఉండేవాడిని, నాకు అవి లేవు కదా, ఇవి లేవు కదా, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలుగుతాను అనే ఇలాంటి ఆ అభిప్రాయాలతో నన్ను నేను ఇంకా కించపరుచుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, అక్కడ నన్ను నేను మరుగు చేసుకుంటూ అనే విధానంలో అన్నట్టుగా మరుగున పడిపోయే పరిస్థితి. కానీ ఎప్పుడైతే ప్రభు ఆత్మకు చోటిచ్చి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని యొక్క కృపను అర్థం చేసుకోవటం, దేవుడు అవగాహన చేయటం, నేర్చుకోవటం అనేది అవలంబించడం జరిగిందో, అప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తెలియపరిచాడు, నీవు విలువ లేని వాడు కాదు, విలువైన వాడివి, నేను వెళ్ళపెట్టి కొన్నాను, అమూల్యమైన రక్తమనే దానిని వెళ్ళపెట్టి కొన్నాను, వెండి బంగారముల చేత నీవు విమోచించబడలేదు, నా సొంత రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నువ్వు విలువ కలిగిన వ్యక్తివి అని ప్రభువు తెలియపరిచినప్పుడు, అప్పుడు నా మట్టుకు నేను అనుకున్నాను, ప్రభువే నా కొరకు ప్రాణం పెడితే, ఆ దేవాతి దేవుడే నన్ను ప్రేమిస్తే నేనెందుకు ప్రేమ లేనివాడుగా, నేనెందుకు లేకుండా బలహీనుడుగా నేనెందుకు ఉండాలి, నా ప్రభువు కొరకు నేను ఏదైనా ఒక గొప్ప కార్యము చేయాలి, దేవా ఆ కృప, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని నువ్వు నాకు ఇస్తావు, నువ్వు నీ కొరకు నేను చేసి తీరుతారని చెప్పేసి ఈ డిజైర్ లేదా ఈ ఆశను నాలో పెంచుకోవడం నేను ఆరంభించాను. డాక్టర్ విలియం కేరీ అనే భక్తుడు కూడా తెలియపరుస్తాడు తన యొక్క సాక్ష్యంలో, దేవుని యొద్ద నుంచి గొప్ప వాటిని ఆశించే వారలారా, మొదట మీరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయ తలపెట్టండి. నిన్ను పుట్టించిన దేవుని కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నీవేమి చేయగలుగుతావో అది చేయటానికి నీ మనసులో దానిని, ఆ అవకాశానికి నీవు చోటివ్వు అని చెప్పేసి ఆశించినప్పుడు, నిజమే కదా, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు రక్తాన్ని చిందించి, నా కొరకు ఆ సిలువ మ్రాను మీద దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా నిరాధారముగా ఆ కల్వరి సిలువలో వేలాడబడిన నీవు ఎంత త్యాగము చేస్తే నీ కొరకు నేను ఏమి చేయగలుగుతున్నాను, ఏమి ఇవ్వగలుగుతున్నాను ప్రభువా, అయ్యా నీవు నివసించే ఈ హృదయమును నీకు నేను ఇస్తాను, ఈ హృదయంలో నీవు నివసించడానికి నేను పరిశుద్ధతకి, పవిత్రతకి చోటిస్తాను, అపవిత్రమైన వాటి కొరకు పరుగులు తీయను, అవిధేయుడిగా జీవించను, అక్రమస్తుడిగా నేను బ్రతకను అని ఎప్పుడైతే లోకమునకు దూరంగా జీవించడానికి ఇష్టపడి దేవునికి దగ్గరగా బ్రతకాలని ఆశించినానో, ఆ రోజు నుంచి ప్రభువు నాలో నివసిస్తున్నాడని విశ్వసించి నా ద్వారా ఆయన ఘనమైన కార్యాలు చేస్తాడు అని నమ్మి ప్రభువుని వెంబడించడం జరుగుతుంది. ప్రభు అంటాడు, నీ దేహమే కదా నా దేవుని ఆలయం అంటాడు, నా ఆలయము నీవే కదా, ఈ ఆలయముతో దేవుని నువ్వు మహిమపరచగలిగితే, నన్ను ఘనపరచగలిగితే, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానంటున్నాడు. కనుక నేను ఆయనను ఘనపరుస్తా, అది నా బ్రతుకు ద్వారానైనను లేదా నా చావు ద్వారానైనని పౌలు గారు మాట్లాడుతుంటాడు. ఈ దినాల్లో మనం మన యొక్క జీవితాల ద్వారా మన ప్రభువుని ఎప్పుడైతే ఘనపరచాలని ఆశిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. మరి ఆ మనసు నీవు కలిగి ఉండగలుగుతున్నావా? ఆ ఆలోచన నీవు ఎరగగలుగుతున్నావా? లేదా ఆ ఉద్దేశాల వైపు నీవు మళ్ళుకొనగలిగే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? ఇక్కడ మనం చూసినప్పుడు గిద్యోను జీవితంలో ఒక బలహీనుడైన వ్యక్తి ఎలా బలవంతుడిగా కాగలిగినాడు, ఎలా పరాక్రమవంతుడిగా కాగలిగినాడు. దేవుని మాటలు నమ్మినాడు, దేవుడు చెప్పినట్టుగా చేయటానికి తనను తాను సిద్ధపరుచుకున్నాడు, తనతో పాటు ఉన్న వారిని కూడా సిద్ధపరిచినాడు. ఈ దినాల్లో మనము కూడా దేవుని కార్యాలు చూడటానికి మనమే కాకుండా మనతో పాటు ఉన్న కుటుంబమును, మనతో పాటు ఉన్న బిడ్డలను, మనతో పాటు ఉన్న సంఘమును, మనతో పాటు ఉన్న సమాజమును కూడా మనం ఎప్పుడైతే పురికొల్పగలుగుతామో, ప్రోత్సహించగలుగుతామో, వారికి మనం మాదిరికరంగా మనం మారగలుగుతామో, అందును బట్టి వారు కూడా మనలను వెంబడిస్తారు, మన మాట వింటారు, మన మాటకు విధేయత చూపిస్తారు, మన మాటలను వారు గౌరవిస్తారు, మన మాటల యందు వారు కూడా నమ్మిక ఉంచుతారు. మనమే
అపనమ్మకస్తులుగా మనమే లేదా మాట తప్పేవారుగా మనం అన్నట్టుగా ఉండి ఉంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు దినాల్లో మనం చూసినప్పుడు బిడలకు మాదిరి లేని తండ్రిగా తల్లిగా ఉంటే తల్లిదండ్రులు యందు బిడల నమ్మిక ఉంచగలుగుతారా? అలాగనే మాదిరి లేని కుటుంబంగా ఉంటే తోటి వారికి మాదిరిగా ఉండగలుగుతామా? అలాగనే సమాజంలో ఒక మాదిరి లేని సమాజంగా సామాజిక వ్యవస్థను మనం సృష్టించే వారికి ఉండగలిగితే మనం సమాజానికి దీవెనకరంగా మారగలుగుతామా? మారలేము. మారాలి, సమాజం మారాలి, ప్రపంచం మారాలి అనుకుంటాం. మనం మారకుండా ఉంటే ఏది మారుతుంది? సమాజం మారే ముందు లేదా దేశం మారే ముందు నేను మారాలి అనే విధానంలో నీవు దేవుని ఆత్మకు చోటు ఇవ్వగలిగినప్పుడు దేవుడు మనతో పాటు సమాజాన్ని మారుస్తాడు. మనం మారితే మారిన సమాజమును చూడగలుగుతాము, మారిన సమాజమును సృష్టించగలుగుతాం. మనం మార్పు చెందకుండా మనం సమాజాన్ని మార్చడం అనేది అసంభవమైన పరిస్థితి. అలా మన ఆలోచన విధానంలో మారాలి, మన యొక్క దేశాలు మారాలి, మన యొక్క నడవడిక మారాలి, లేదా మన క్రియలు మారాలి, లేకుంటే మన యొక్క ప్రతిదీ కూడా మార్పు అనేది జరగాలి. మరి ఈ మార్పు ఎలా జరుగుతుంది? మనలను మనం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నప్పుడు. రోమి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని మీరు మీ అవయములను సజీవ యాగముగా ఆయనకు మీరు సమర్పించుకోండి అంటాడు. అది ఉత్తమమును దేవునికి అనుకూలమని అంటాడనమాట. సజీవ యాగముగా మీరు దేవునికి సమర్పించుకోండి. దేవునికి మనం ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకొనగలుగుతామో అప్పుడు మన జీవితాలు రూపాంతరము చెందుతాయి అంట. నూతన పరచబడతవి. దేవుడు నూతనమైన కార్యాలను ఆయన జరిగిస్తాడు. ఆయన నూతనమైన లేకుంటే ఆ విధానాలను మన నుంచి లేవనెత్తబడగలుగుతాడు. మన ఆలోచనలు రూపాంతరం చెందుతాయి, మన యొక్క ఆ క్రియలు రూపాంతరం చెందుతాయి. ఒక గొంగళి పురుగు చూడండి, అప్పటి వరకు అది ఎంతో సమాజానికి, ఎంతో లేకుంటే తోటి వారికి, మానవులైన వారికి లేదా ఎంతో ఇబ్బందికరంగా తన ఆకారము కానీ తన యొక్క చర్యలు ఎంతో ప్రాబ్లమేటిక్ ఉండినప్పటికీ కూడా అది కొద్ది కాలము వెళ్ళి గూడు కట్టుకుని ఆ గూటిలో నివసించినాక ఒక బటర్ఫ్లై లాగా, ఒక సీతాకోక చిలుకలాగా వచ్చి తన యొక్క ఆహారపు రుచులు కానీ, ఆహారపు విధానము కానీ, తన యొక్క లేకుంటే ఆ చర్యలు కానీ ఎదుటి వారిని ఎంత ఆహ్లాదం వైపు, ఎంత ఆనందదాయకంగా మార్చగలిగేవిగా, పిల్లలను పెద్దలను కూడా సంతోషపెట్టగలిగే స్థితిలోనికి అది మారగలుగుతుంది. కారణము అది తనను తానుగా ఏం చేసింది? ఆ గూడులో కట్టుకుని దానిలో కొద్ది కాలం నివసించడానికి. అంటే ఈ దినాలలో మనల్ని మనం సజీవ యాగముగా ప్రభు అయిన క్రీస్తు యొక్క విధానాల వైపు, క్రీస్తు యొక్క చర్యల వైపు మనం అప్పగించుకొనగలుగుతామో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన కూడా ఈ లోకంలోనికి తనను తాను దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు కనుక ఆయన ఈ లోకమును తలక్రిందులు చేయగలిగినాడు. ఆయన మనల్ని మార్చడానికే తనను తాను అప్పగించుకున్నాడని లేఖనాల్లో మనం చూడగలుగుతాం. మనలను తన వాక్యమును ద్వారా ఉదక స్నానం చేయడానికి తనను తాను ఏం చేశానంటాడు? అప్పగించుకున్నాడు. మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి లోకమును మార్చగలుగుతున్నాడు. అలాగే నేను కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొనగలిగితే మనము కూడా రూపాంతరత చెందుతాము. మనం రూపాంతరం చెందినప్పుడు మనలో ఉన్న ఆ పాత స్వభావాలు, పాత అలవాట్లు లేదా పాత యొక్క ఆలోచన విధానాలు, ఇవి లోక సంబంధమైన, పాప సంబంధమైన, శరీర సంబంధమైన లేకుంటే ఐహిక సంబంధమైన ఇలాంటి వాటి అన్నిటిని కూడా మనం విడిచిపెట్టేసి పరలోక రాజ్య సంబంధమైన ఆలోచనలతో, తలంపులతో మనము బ్రతకగలుగుతాము, జీవించగలుగుతాము. అప్పుడే మన తోటి వారికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మారగలుగుతాము. పాపము ఒక వ్యక్తిని బలవంతుని కూడా బలహీనుని చేస్తుంది. ఒక అవిధేయత ఒక వ్యక్తిని కూడా, గొప్పవాడిని కూడా తిరిగి పతనానికి తీసుకుని వెళ్ళేదిగా ఉండి ఉంటుంది. కనుక మనం ఒకవేళ మనకి ఆస్తిపాస్తులు లేకుంటే అధికారాలు లేకపోవచ్చు, అధమ స్థితిలో నీవు ఉండినప్పటికీ కూడా నీతిని, పరిశుద్ధతను, యథార్థత అనే వాటి మీద నీ యొక్క జీవితం అనేది కట్టబడగలిగితే అధహ పాతాళములు ఉండినప్పటికి కూడా నీ దేవుడు
నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అందలము ఎక్కిస్తాడు. అందుకనే మరి వాటి విషయాలలో మనం ఎప్పుడైతే ఈ ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండగలుగుతామో, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఉంటుందన్నమాట. నువ్వు దేవుని యందు ఆనందించిన ఎడల, దేవుని యందు ఆనందించడం అంటే నీతి యందు, పరిశుద్ధత యందు, సమాధానమయందు ఆనందించాలి. ఎప్పుడైతే వాటి యందు మనం ఆనందించగలుగుతామో అప్పుడే మనం ఏమవుతాము, ఉన్నతమైన స్థలముల మీద నివసిస్తామండి. 14వ అధ్యాయం రోమీ రాసిన పత్రికలో కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దేవుని రాజ్యం అనగా భోజనమును పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందించటం అంటాడనమాట. దేవుడు అంటే ఇవి నీతి, సమాధానము, పరిశుద్ధత. ఈ మూటిని ఎప్పుడైతే మనం కలిగి వాటి యందు మన పునాదిను లేదా మనం వేసుకొనగలుగుతామో అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు, మనము దేవుని యందు ఆనందిస్తాము. మనం దేవుని యందు ఆనందించినప్పుడు ఆయన ఉన్నతమైన స్థలముల మీద కూర్చుండబెడతానంటాడు. ఒక బలహీనుడు బలవంతుడిగా చేయగల, ఒక ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నికైన వ్యక్తిగా చేయగలిగిన దేవుడు, ఒక అధముడిని అధికుడుగా చేయగల, ఒక దీనుడిని ఒక ఘనుడుగా చేయగలిగిన దేవుడు అండి. అలాంటి కృపను నేను పొందాలి. ఇక్కడ బలహీనుడిగా ఉన్న గిద్యోనుని పరాక్రమవంతుడిగా చూడగలిగినాడు దేవుడు. ఒక రెల్లులాగా ఉన్న సీమోనుని బండలాగా, పేతురుని మార్చగలిగినాడు. మరి ఈరోజు నిన్ను నన్ను మార్చలేడా? తప్పక మారుస్తాడు, తప్పక కృప చూపిస్తాడు. ఈ దినాలలో కూడా మనం ఎందరినో కొందరి జీవితాలు మనం చూడవచ్చు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారి చేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఛాయ్ అమ్ముకునే మోడీని ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా చూడగలుగుతున్నాం. మరి దేవుని ఎడల భయభక్తులు, తను నమ్మిన దాని విషయాలు తను అడుగులు వేస్తున్నాడు. మరి ఈరోజు నీవు నమ్మిన దానిలో నీవు అడుగులు వేయగలుగుతున్నావా? ఇది కావాలి. నువ్వు నమ్మినావు, నీ ప్రభు అంటున్నావు, నీ రక్షకుడు అంటున్నావు, నీ దేవుడు అంటున్నావు, కానీ ఆ దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి అడుగులు వేయగలిగితే ఆయన కంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టగలుగుతాడు. సమాధానంగా, నీతిగా, యథార్థంగా నువ్వు జీవించగలుగుతావు. నువ్వున్న ఏ స్థితి అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నీ తోటి వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయగలడు. ఈ మాటలు మనం వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకొనగలిగినప్పుడు మనం కృప పొందుతాం. అంతే తప్ప నేను బలహీనుండండి, నేను చేతకాని వాడినండి, నా వల్ల ఏమవుతుందండి అని ఇలాంటి నెగిటివ్ థాట్స్తో, నెగిటివ్ క్రియలతో నీవు ఉండవద్దు. పాజిటివ్గా థింక్ చెయ్యి, పాజిటివ్గా వర్క్ చెయ్యి, పాజిటివ్గా నీవు దృష్టించు. అప్పుడే దేవుడు నీ పట్ల ఘనమైన, బలమైన కార్యాలు చేయగలుగుతాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు హెచ్చించగలుగుతాడు. ఒక బలమైన వ్యక్తిగా, బలమైన కుటుంబముగా, ఒక బలమైన సమూహముగా చేయగలుగుతాడు. అలాంటి కృప దేవుడు ఈ వర్తమానమైన ప్రతి బిడ్డకు కూడా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ నీ మాటలు ముద్ర వేయండి, దుష్టుడైన ప్రతిఫలాలు దయచేయమని బలహీనుడైన వ్యక్తిలో బలవంతుడిని చూడాలని ఆశిస్తున్నావయ్యా. నాయనా, ఈరోజు మాకున్న పరిస్థితులు ఎన్నిక లేనివని, ఎందుకు పనికిరాని వారమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను ఆశ్రయించకుండా నీకు దూరంగా జీవించేవారు కాక, నీ మాటలను నమ్మి నీ ఆజ్ఞలను గైకొంటూ మీ చిత్తమును జరిగించి నీ బలమును కలిగి ప్రభువా బలవంతులుగా మారడానికి మీరు కృపనిమ్మని, మీరు తోడయండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో హృదయపూర్వకంగా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడయండును గాక. ఆమేన్.